దీవెనా, దుఃఖిత పీడిత నిరాధారులకు ఆశ్రయ దీవెనా, ప్రయాసపడే సమస్త జనులకు విశ్రాంతినిచ్చే దీవెనా, దుఃఖిత పీడిత నిరాధారులకు ఆశ్రయ దీవెనా, అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదనా, అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదనా, యేసయ్య దీవెనా, యేసయ్య దీవెనా, యేసయ్య దీవెనా, యేసయ్య దీవెనా. మన కృపను పొందుకునే వరకు మన నిరీక్షణ కొంచెం కూడా పక్కకి వెళ్ళకూడదు. చిన్న సూచన కూడా కనపడలేదు, లెగిసిపోలేదు ఏలియా ప్రార్థన దగ్గర నుండి. సూచన కనపడే వరకు చూడాల్సిందే, దేవుడు చెప్పింది చేస్తాననే వరకు మనం ఎదురు చూడాల్సిందే, నిరీక్షణ మనం ఫలించే వరకు చూడాల్సిందే, ఆయన కృపను పొందే వరకు ఆయన సన్నిధిలో నిలిచి ఉండాల్సిందే. అలాగే నిలిచి ఉన్నాడు. మోకాళ్ళ మధ్య తలబెట్టుకుని దేవుని సన్నిధిలో అతడు ప్రార్థన చేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట, మీలో కొందరు ఓపికను కనపరచడం లేదు, మీలో కొంతమంది ఓపిక లేని వారిగా ప్రార్థన చేస్తున్నారు, కానీ మొదటిసారి జవాబు రాకపోతే ఇంతే అని విడిచిపెట్టేస్తున్నారు. మొదటిసారి జవాబు కోరుకుని ఒక్క చిన్న ప్రార్థనతోనే మీ అద్భుతాలు ఆగిపోయి నీకు జరగటం లేదని దూరంగా వెళ్ళిపోతున్నారు చాలామంది ప్రార్థన విడిచిపెట్టి. ప్రార్థనలో ఉండాల్సిన పట్టు అది కాదు. ఒక్కసారి కూర్చుంటే నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పొన్ని. యాకోబు పట్టినట్టు పట్టాల పట్టు. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. లోక సువార్త 18 విధవరాలు పట్టుకున్నట్టు పట్టుకోవాలి యేసయ్యని. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. నాకును నా ప్రతివాదికి న్యాయము తీర్చుమని ఏ రీతిగా ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి ఒక విధవరాలు గోజాడిన సందర్భం కనబడుతుందో, దేవుడు జవాబు ఇచ్చు వరకు ప్రార్థనలో నుండి ఒక వ్యక్తి బయటకు రాకూడదు. స్తోత్రం చెప్పండి. అలాంటి పట్టు దొరకాలి మనకు. అలాంటి పట్టుదలతో ఉండాలి ప్రభు సన్నిధిలో, అలాంటి పట్టుదలతో ఉండాలి. గడిచిన రాత్రి అయ్యగారు సాక్ష్యం జ్ఞాపకం చేశారు. అమలాపురంలో సేవ చేస్తున్నప్పుడు ఒక యవనస్తుడు వచ్చి కాలరు పట్టుకుని నిన్ను చంపేస్తానంటే ప్రభు సన్నిధిలో 40 దివారాత్రులు కఠినమైన ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన 41, 42 దినాల్లో అదే వ్యక్తి వచ్చి మళ్ళీ కాళ్ళు పట్టుకున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. కాలరు పట్టుకుంటానన్నవాడు ఏం పట్టుకున్నాడు? కాళ్ళు పట్టుకున్నాడు. పట్టుదలంటే అది మళ్ళీ తిరిగి వచ్చే వరకు వదలలేదు. స్తోత్రం చెప్పండి. జవాబు కనపడే వరకు విడిచిపెట్టకూడదు ప్రార్థన జీవితం. ఆమేన్ చెప్పండి. జవాబు వచ్చే వరకు దేవుని సన్నిధి నుండి మనం బయటికి రాకూడదు. స్తోత్రం చెప్పండి. ఆ మోకాళ్ళ మీద నుండి తలకై పైకి ఎత్తలేదు. స్తోత్రం చెప్పండి. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత ఏం జరిగింది చదువుదాం. 7వ మారు అతడు చూచి మనిషి చెయ్యంత చిన్న మేఘము. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, దాసుడు ఒక అద్భుతాన్ని చూస్తున్నాడు. ఏంటంటే మనిషి చెయ్యంత చిన్న మేఘం. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా కర్మేలు అనుభవంలో రెండోది ఏంటో తెలుసా? తనతో కూడా ఉన్నవానికి అద్భుతాన్ని చూపించాడు. ఆమేన్ చెప్పండి. మొదటిది నిరీక్షణ కోల్పోలేదు. రెండవది తనతో కూడా ఉన్నవానికి అద్భుతాన్ని చూపించాడు. స్తోత్రం చెప్పండి. ఒక దాసుని తెచ్చుకున్నాడు కదా, ఆ దాసుని బయట పెట్టు, రే బాబు ఏమన్నా మేఘం వచ్చిందో లేదో చూడు అని ఆ వ్యక్తిని పెట్టాడు కదా. ఫస్ట్ ఒక మాటలో చెప్పాలంటే అద్భుతాన్ని చూసింది ఎవరు? ఆ దాసుడే. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. నేను ఏమంటానంటే మన ప్రార్థన మన ప్రక్కన వారు కూడా అద్భుతాలు చూపించాలి. మన ప్రార్థన మన ఇంట్లో వాళ్ళందరికీ అద్భుతాలు చూపించాలి. మన ప్రార్థన మన చుట్టుపక్కల వరకు అద్భుతాలు చూపించాలి. మన దగ్గరికి ఎవరు వస్తున్నారో వాళ్ళు సూచక్రియ చూడాలి, వారి గొప్ప కార్యాలు చూడాలి. స్తోత్రం కలుగును గాక. అలాంటి ప్రార్థన జీవితం మనలో ఉండాలి.
మనలను బట్టి మన ఎదుటి వారు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచేటువంటి ప్రార్థనా జీవితాన్ని మనం ఖచ్చితంగా కలిగి ఉండాలి. స్తోత్రం చెప్పండి సరిగట్టిగా. హల్లెలూయా. అంత పట్టుదల ఉందా? అంత ఆసక్తి ఉందా? అంతగా ఎదుటివారు కూడా నీ ప్రార్థన ద్వారా అద్భుతాలు చూసేటువంటి ఒక బలమైన ప్రార్థనా శక్తి కలిగిన విశ్వాసిగా ఏలియా వలె మనం బ్రతుకుతున్నామా? నాకే అద్భుతాలు కనపట్లేదండి, నా పక్కనుడికి ఎలా చూపించనండి? ఇది మన ప్రార్థనా జీవితం కదా. నీ చుట్టూ ఉన్నవాళ్ళు కూడా దేవుని కార్యాలు చూడగలగాలి. ఆమేన్. హల్లెలూయా. మీ ఇంట్లో పని చేసేవారు సహితము దేవుని అద్భుతాలు చూడాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ ప్రార్థనా జీవితం అందరి దృష్టిని దేవుని అద్భుతాల వైపు ఆకర్షించేదిగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకటి, నిరీక్షణ కోల్పోలేదు. రెండవది, తనతో కూడా ఉన్నవానికి అద్భుతాన్ని చూపించాడు. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. మూడవది, గొప్ప అద్భుతం. కర్మేలుకి వెళ్ళిన ఏలియా చిన్న మేఘములో గొప్ప విజయాన్ని చూశాడు. స్తోత్రం కలుగునుగాక. ఏం చూశాడు? ఒక అరచెయ్యంత మేఘం. చెప్పండి, అరచెయ్యంత మేఘం. మొదటి రాజులు 18:44 మాట కనపడుతుంది. మనిషి అరచెయ్యి అంత చిన్న మేఘం. ఆ దాసుడు చూసింది ఏంటో చెప్పండి మరలా. మనిషి అరచెయ్యి అంత చిన్న మేఘం. అసలు చిన్న మేఘంలో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు చెప్పండి? ఇప్పుడు వర్షము దేశమంతటికి రావాలి. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. దేశమంతా వర్షం రావాలంటే దేశమంతా మేఘం రావాలి. అవునా? ఎక్కడ వర్షం పడుతుందో అక్కడ ఖచ్చితంగా మేఘం వస్తుంది. ఇప్పుడు మేఘాన్ని ఎంత దూరం చూడాలి? దేశమంతా చూడాలి. కానీ ఎంత మేఘం చూశాడు? గట్టిగా చెప్పండి. అరచెయ్యంత మేఘంలో అసలు ఏమన్నా నమ్మకం కుదురుతుందా? అరచెయ్యంత మేఘంలో ఏమన్నా నమ్మకం కుదురుతుందా? చెప్పాలి ఒక మాట. అరచెయ్యంత మేఘం కనపడిందంటే చెప్పినోడు కన్నా బుద్ధి ఉండాలి కదా. ఏలియా గారితో చెప్తున్నాడు, ఒక మనిషి అరచెయ్యంత మేఘం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. 45వ వచనంలో ఆ మేఘమే మోపైన వాన కురిసేలా చేసింది. స్తోత్రం కలుగునుగాక. ఎలాంటి వర్షం అంట? మోపైన వర్షం. చెప్పండి మాట గట్టిగా చెప్పండి. అరచెయ్యంత మేఘములో నుండి మోపైన వర్షాన్ని కురిపింప చేయగలిగిన వాడు మన దేవుడు. స్తోత్రం కలుగునుగాక. ఈ రోజున దేవుడు నీ జీవితంలో చేస్తున్న ఒక అద్భుతాలకు సూచన అదేంటో తెలుసా? నీ ముందున్న ఆధారము అరచెయ్యంత మేఘములాగా ఉండొచ్చు, కానీ అందులో నుండి మోపైన వర్షం లాంటి అద్భుతాలు దేవుడు చేయబోతున్నాడు. నీ దగ్గరున్న ఆధారము చిన్నది, కానీ అందులో నుండి దేవుడు పెద్ద విజయాలు నీ జీవితంలో అనుగ్రహించబోతున్నాడు. చిన్న మేఘంలో నుండి పెద్ద విజయం. చెప్పండి. నా భాష మాట్లాడదాం. చిన్న మేఘం నుండి పెద్ద వాన. చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. అసలు ఈ మాట చెప్తున్నప్పుడే మీకు ఒక నిరీక్షణ కలగాలి లోపల. మీ దగ్గర ఏదో చిన్నగా ఉంది, ఏం జరుగుతుందా అని చూస్తున్నారు. ఈరోజు దేవుడు దాన్ని పెద్దగా చేయబోతున్నాడు. హల్లెలూయా. 5 రొట్టెలు 2 చిన్న చేపలను 5,000 మందికి పంచగా 12 గంపలు మిగిలిపోయినాయి. అదే చిన్న మేఘము పెద్దవానంటే. స్తోత్రం చెప్పండి. నీ దగ్గర 10,000 ఉంది, కానీ నీ ఇంటికి 60 లక్షలు ఖర్చు అవుతుంది. 10,000తో ఎలా కట్టాలని చూస్తున్నావా? ఆ 10,000 చిన్న మేఘం, 60 లక్షలే పెద్ద వానలాగా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. దానిని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నీ ఇంట్లో చాలా చిన్న చిన్న పరిస్థితులు ఉన్నాయి. ఏమండి, ఈ స్థాయికి వెళ్ళడానికి నాకు కుదరదండి, నా వల్ల అవ్వదండి, నేను ఇది చదువుకోవడానికి నాకు ఆర్థిక స్తోమత లేదండి, నేను ఇది చేయడానికి నాకు అంత జ్ఞానం లేదండి. నీ దగ్గర ఉన్నది బహు తక్కువ అవ్వచ్చు, చాలా చిన్నది అవ్వచ్చు, చాలా కొంచెం అవ్వచ్చు, అది అరిచెయ్యంత మేఘంలాగా ఉండొచ్చు, కానీ దేవుడు దానిని దినమును ఆశీర్వదించబోతున్నాడు. ఆ అరచెయ్యంత మేఘములో నుండి నీవు ఇమ్మును పెన్నాడు చూడని ఒక మోపైన వర్షము లాంటి ఆశీర్వాదములను దేవుడు మీ ఇంటిపై క్రమరించబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాంటి కార్యాలు జరగాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? కర్మేలుకి వెళ్ళిపోవాలి. స్తోత్రం కలుగును గాక. కర్మేలు పర్వతం ఎక్కేయాలి, నేల మీద కూర్చోవాలి, మోకాళ్ళ మీద తలకై పెట్టేయాలి, దేవుని వైపు దృష్టి సాధించాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
అలా వెళితే కనుక ఈరోజు నీ దగ్గర ఉన్న చిన్న దానిని దేవుడు పెద్దగా ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. నువ్వు ఊహించు వాటికంటే, అడుగు వాటికంటే గొప్ప కార్యాలు దేవుడు నీ జీవితంలో జరిగించబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నా పరిచర్య ఆరంభం నుండి నేను చూస్తూ వచ్చింది ఇదే. ఎప్పుడు అరసయ్యంత మేఘమే మొదట్లో, తర్వాత మోపైన వర్షం. స్తోత్రం చెప్పండి. ఎక్కడ నా జీవితంలో పరిచర్యలో ఓటమి అనేది నేను చూడలేదు. ఎక్కడ తక్కువ అవడం అనేది ఎప్పుడు చూడలేదు. విశ్వాసంతో ప్రకటించేవాడిని. 10 రూపాయలు ఉన్నాయా, రైట్, నడండి. అరసేంత మేఘం కనపడుతుంది, వర్షం అదే వస్తుంది. అలాగే వెళ్ళిపోయాం. వర్షాలు ఏంటి, భారీ తుఫాన్లు వచ్చేసినాయి ఇప్పటి వరకు పరిచర్యలో. మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నాను, తుదకు నీవు మహాభివృద్ధి పొందుతావు. ఆమేన్. మీ ప్రకటన వాళ్ళకి చెప్పండి, తుదకు నువ్వు మహాభివృద్ధి పొందుతావు అని చెప్పండి. ఈ రోజున దేవుడు కర్మేలు అనుభవాన్ని కోరుకుంటున్నాడు. కర్మేలు పర్వతం ఎక్కగలిగితే, మోకాడించగలిగితే, నేల మీదకు తగ్గించుకోగలిగితే, నీ తల మోకాళ్ళ మధ్యలో పెట్టుకొని దేవుని వైపు దృష్టి సాధించి ప్రభు వైపు నీ దృష్టిని ఉంచగలిగితే ఈరోజే అరచెయ్యంత మేఘాన్ని మోపైన వర్షముగా ఆయన మార్చబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పిల్లల జీవితాల్లో శాపాలు కొట్టివేయబడాలి, కుటుంబాల్లో శాపాలు కొట్టివేయబడాలి, కన్నీరు తొడవబడాలి, ఆశ్చర్యకార్యాలు జరగాలి. దేవుడు అద్భుతాలు జరిగించడానికి ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాడు. మీ జీవితంలో ఒక మోపైన వర్షాన్ని దేవుడు దయచేయబోతున్నాడు. విస్తారమైన ఆశీర్వాదాల పంటను దేవుడి దినాల్లో కృమ్మరించబోతున్నాడు. వచ్చేయండి, 40 దినాలు కర్మేలు అనుభవంలోకి వెళ్ళిపోదాం. ఆమేన్. ఇదే కర్మేలు పర్వతం. ఆమేన్. ఇంకెక్కండి, రోజు ఎక్కండి, అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ప్రతిరోజు రండి, నేల మట్టుకు తగ్గించుకోండి. ఎంతగా మీ హృదయాలు దేవుని సందులో కృమ్మరిస్తారో కృమ్మరించండి. మోకాళ్ళ మీద పడండి, ప్రభు వైపు దృష్టిని సాధించండి. తప్పక దేవుడు అలనాడు చేసిన అద్భుతాలు నేటి కాలంలో కూడా జరిగిస్తాడు. స్తోత్రం కలుగును గాక. మొదటి మాట, నిరీక్షణ కోల్పోలేదు. 2, తనతో కూడా ఉన్న వారికి అద్భుతం చూపించాడు. 3, చిన్న మేఘము గొప్ప వాన. చెప్పండి, చిన్న మేఘము గొప్ప వాన అనే అద్భుతాన్ని చూశాడు. స్తోత్రం కలుగును గాక. 4వ మాట, కర్మేలుకు వెళ్ళిన ఏలియా అహాబుకు దారి చూపించాడు, రాజుకు దారి చూపించాడు. స్తోత్రం కలుగును గాక. 44వ వచనం చదువుదాం. అప్పుడు ఏలియా, నీవు అహాబు వద్దకు పోయి, వెళ్లకుండా నిన్ను వర్షం ఆపేస్తుంది కనుక నీ రథమును సిద్ధపరచుకొని వెళ్ళిపోమని చెప్పి వానికి కబురు పెట్టాడు. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు అహాబుకు దారి చూపించాల్సిన పరిస్థితి ఎవరికి వచ్చింది? ఏలియాకు వచ్చింది. త్వరగా వెళ్ళిపోరా బాబు, వర్షం వచ్చేద్దు, వర్షం వస్తే నువ్వు మళ్ళీ అవతలకే వెళ్ళలేవు. పరిస్థితులు రాజులు మనతో చెప్పాలి, కానీ దేవుడు మనల్ని ఎలా చేయబోతాడో తెలుసా? మనమే రాజులకు పరిస్థితులను వివరించేవారుగా దేవుడు మార్చబోతున్నాడు. జరగబోవు సంగతులను మనమే పెద్దలకు చెప్పేవారుగా దేవుడు మనల్ని చేయబోతున్నాడు. అధికారులకు మనము సూచన ఇచ్చేవారుగా దేవుడు మార్చబోతున్నాడు. మన నాయకులకు మనమే దిక్సూచిగా మారబోతున్నాం. స్తోత్రం చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా చెప్పాల్సి వచ్చింది, వర్షం వస్తుంది, వెళ్ళిపో, అవతలకు దాటి, యువతలుంటే నువ్వు ఇక్కడ ఇరుక్కుపోతావు, వెళ్ళిపో, అవతలకి వెళ్ళిపో, ఇగో మోపైన వర్షం పడబోతుంది, ప్రచండమైన వాన రాబోతుంది అని అహాబుతో ఏలియా చెప్పి తన రథమును సిద్ధపరచుకొని త్వరగా వెళ్ళిపోమని చెప్పాడు. ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటంటే, సమాజంలో ఏం జరగబోతుందో అది దేవుడు ముందుగా నీకు తెలియచేయబోతున్నాడు. అది ముందుగా మనకు తెలియచేయబోతున్నాడు. మన ఇంటిలో ఏం జరగబోతుందో అది మనకు తెలిసిపోవాలి. వర్షం రాబోతుందనే సంగతి తెలిసిపోవాలి, ఉగ్రత రాబోతుందనే సంగతి తెలిసిపోవాలి, శ్రమ రాబోతుందనే సంగతి తెలిసిపోవాలి, ఇబ్బందులు రాబోతుందనే సంగతి తెలిసిపోవాలి. ఎప్పుడు తెలుస్తాయి? ఏ అనుభవం రావాలి? కర్మేలు అనుభవం. చెప్పండి, ఏ అనుభవం? పర్వతం ఎక్కేయండి, మోకాళ్ళ మీద పడిపోండి,
ప్రభు పాద సన్నిధికి వచ్చేయండి. ఆయన ప్రత్యక్షతలు కోరుకోండి, ఆయన సహాయాన్ని కోరుకోండి, ఆయన దగ్గరే మీ జీవితాన్ని గడపండి. ప్రభువుతో మంచి సంబంధం కలిగి ఉన్నప్పుడు ప్రభు ప్రతి విషయాన్ని మనకి బయలుపరుస్తాడు. స్తోత్రం కలుగునుగాక. దేవునితో ఎంత మంచి సంబంధం ఉంటే అంతగా దేవుడు మన జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. తప్పక దేవుడు ప్రతి ఒక్కరి విషయాన్ని మనకు తెలియజేస్తాడు. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఉదయకాల సమయం అందు ఒకవేళ ఇంకా జరుగుతున్న పరిస్థితులు గ్రహించలేని పరిస్థితులు ఉన్నావేమో. నీ ఇంట్లో ఏం జరుగుతుందో కూడా నీకు అర్థం కావట్లేదేమో, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో కూడా నీకు తెలియడం లేదేమో, ఇంకా ఏమి సంభవిస్తున్నాయో కూడా అది పసిగట్టలేని పరిస్థితులు ఉన్నావేమో. ఒకవేళ అలాంటి ఆత్మీయ స్థితి ఇంకా నువ్వు సంపాదించుకోలేకపోయావు, పసిగట్టగలిగిన పరిస్థితి నీకు నీవే కాదు. నేను చెప్పేది నీకు తెలియటం కాదు, నువ్వు నీ దేశ పెద్దలకు కూడా సమాజంలో జరగబోయే విషయాలు చెప్పాలి. స్తోత్రం చెప్పండి. అలాంటి ఏలియా వంటి ఆత్మను మనం పొందుకోవాలంటే ఏలియాకున్న అనుభవాలు మనకు కూడా ఉండాలి. ఆ కర్మేలు అనుభవానికి వెళ్ళాలి, ప్రభు పాదాల దగ్గర పడాలి, మోకమును నేల మోపుకొని కాళ్ళ మధ్య పెట్టుకొని కింద కూర్చొని ఏ రీతిగా తగ్గించుకొని ఏకాగ్రత కలిగిన, కాన్సన్ట్రేషన్ కలిగిన ప్రార్థన అతడు చేస్తున్నాడు. అలాంటి ప్రార్థన మనం చేయగలిగితే మన ద్వారా దేవుడు దేశంలో కూడా గొప్ప కార్యాలు జరిగిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. ఇంకా చెప్పండి హల్లెలూయా. బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. 4 మాటలు చెప్పండి. 1, ఏలియా నిరీక్షణ కోల్పోలేదు. 2, తనతో ఉన్న వారికి అద్భుతాన్ని చూపించాడు. 3, చిన్న మేఘములో నుండి గొప్ప వాన కురిసింది. 4, అహాబుకు దారి చూపించాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 5వ మాట, ఏలియా ప్రార్థనను బట్టి దేశమంతా వర్షం కురిసింది. స్తోత్రం చెప్పండి. ఎక్కడెక్కడ కురిసింది వర్షం? గట్టిగా చెప్పండి. అది 18:1 చెప్పాడు, భూమి మీద నేను వర్షమును కురిపించబోతున్నాను దేవుడు ముందే చెప్పాడు. అలాగే ఏలియా వెళ్ళి పర్వతం మీద కూర్చున్న తర్వాత ఒక బలమైన మేఘం వచ్చింది. ఆ మేఘం ద్వారా దేశమంతా బలమైన వర్షం కురిసింది. స్తోత్రం కలుగునుగాక. మోపైన వాన. చెప్పండి మాట. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. వర్షం దేశమంతా కురిసింది. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నేను ఏమంటానంటే మన ప్రార్థన దేశానికి ఆశీర్వాదకరంగా మారిపోవాలి. ఆమేన్ చెప్పండి హల్లెలూయా. ఈ 40 రోజుల ప్రార్థన శాంతినగర్కు పరిమితం కాదు. ఈ 40 రోజుల ప్రార్థన ఏలూరు పట్టణానికి పరిమితం కాదు. ఈ 40 రోజుల ప్రార్థన ఆంధ్ర రాష్ట్రానికి పరిమితం కాదు. ఈ 40 రోజుల ప్రార్థన ద్వారా దేవుడు భారతదేశాన్ని స్వస్థపరచాలి, భారతదేశంలో అద్భుతాలు జరిగించాలి, భారతదేశంలో గొప్ప శక్తిని ప్రజలు చూడాలి. అలాంటి బలమైన ప్రార్థన యోధులుగా ప్రతి ఒక్కరూ మారిపోవాలి. నీ ప్రార్థన దేశాన్ని స్వస్థపరిచేదిగా ఉండాలి. నీ ప్రార్థన దేశాన్ని ముట్టేదిగా ఉండాలి. నీ ప్రార్థన దేశాన్ని స్వస్థపరిచేదిగా ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. దేవునికి విరోధమైన ప్రతి ఆయుధం కూలిపోవాలి. దేవుని ధ్వజము పైకెత్తబడాలి. అలా ఎత్తబడాలంటే భోజనము చేసే అహాబులు కాదు, కావలసింది మోకాళ్ళ మీద పడే ఏలియాలు లేపబడాలి. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. ఈరోజు అలాంటి ఆత్మను దేవుడు మనకు దయచేయను గాక. మన దేశము మన ప్రార్థన దేశాన్ని తడపాలి. ఆమేన్. ఇది మీరు చేయాల్సిన ప్రార్థన. ప్రభువా, నా ప్రార్థన మా ఏరియాకి కాదు, మా వీధికి కాదు, మా ఇంటికి కాదు, మా ప్రాంతానికి కాదు. నా ప్రార్థన నా దేశాన్ని తడపాలి. నా దేశం ఆశీర్వాదాలతో తడిసిపోవాలి. నా దేశం శాంతితో తడిచిపోవాలి. ఆశీర్వాదాల వర్షం కురిపించబడాలి. అది మీ ప్రార్థన అయి ఉండాలి. దినాల్లో మీ ప్రార్థన అయి ఉండాలి. ఏలియా దేవుడు మన దేవుడు ఒకటి కాదా? అందరూ చెప్పండి. ఏలియా దేవుడు మన దేవుడు ఒకటేనా? ఏలియా మనలాంటి మనిషి కాదా? ఆ మాట చాలా స్పష్టంగా మాట్లాడాడు. ఏలియా మనలాంటి స్వభావము గలవాడైనను ఆసక్తితో ప్రార్థించినప్పుడు 3.5 సంవత్సరములు భూమి మీద వర్షము కురవలేదు. స్తోత్రం కలుగునుగాక. మరలా ఆసక్తితో ప్రార్థించినప్పుడు వర్షం కురిసింది. ఆమేన్ చెప్పండి.
ఏలియాకి మనకి కూడా తేడా ఏమీ లేదు. ఏలియా కూడా మనలాంటి స్వభావం. అయితే ఒక మాట, ఏలియా దేశం మొత్తాన్ని వర్షంతో తడిపిన అద్భుతం చేయడానికి మనం చేయకపోవడానికి గల కారణం ఏంటంటే, ఏలియా మనలాంటి స్వభావం గలవాడే కానీ మనకు ఏలియా లాంటి స్వభావం లేదు. అది కారణం. అర్థమైందా? ఈరోజున ఏలియా వంటి స్వభావాన్ని మనలోకి తెచ్చుకుంటే, ఆ ప్రార్థనా జీవితం మనలోకి తెచ్చుకుంటే, ఆ కరిమేలు అనుభవం మనలోకి తెచ్చుకుంటే, తగ్గించుకుని నేల మట్టుకు తగ్గించుకుని అనుభవాన్ని నేర్చుకుంటే, ఏమంటే తలను మోకాళ్ళ మధ్యలో పెట్టి దేవుని వైపు చూచిన అనుభవాలు మనం కూడా నేర్చుకోగలిగితే, ఈ రోజున ప్రభుతో అతను కనెక్ట్ అయిన విధానం అది మనం నేర్చుకోగలిగితే తప్పకుండా దేశానికి ఉపయోగపడే సాక్షులుగా దేవుడు మనల్ని తయారు చేయబోతున్నాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత మాట 6వ మాట, చివరి మాట జ్ఞాపకం చేసుకుందాం. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. 6వ మాట, దేవుని హస్త బలాన్ని చూశాడు. స్తోత్రం కలుగును గాక. దేవుని హస్తబలం చూడండి, 18:46 యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని అహాబు కంటే ముందుగా పరిగెత్తుకుని పోయి యెజ్రెయేలు గుమ్మము నొద్దకు వచ్చెను. స్తోత్రం కలుగును గాక. మరలా అందరూ కలిసి చదవండి ఈ మాట. ఆగండి, ముందు ఎవరు వెళ్ళిపోయారు? అహాబు వెళ్ళిపోయాడు. చెప్పండి, ముందు ఎవరు వెళ్ళారు? దేని మీద వెళ్ళాడు? రథం మీద వెళ్ళాడు. ఆ వెళ్ళమని చెప్పింది ఎవరు? ఏలియా. అనే వర్షం వచ్చేత త్వరగా వెళ్ళిపో అన్నాడు. ఏలియా మాట నేను రథం ఎక్కేసి వెళ్ళిపోయాడు ఈయన. ఆ తర్వాత ఈయనకి రథం లేదు, గుర్రం లేదు, ఏమీ లేదు. ఈయన దగ్గర ఏమీ వాహనాలు లేవు. అలాంటి పరిస్థితిలో వర్షం, ఇతను కూడా వర్షమే కదా. కరిమేలు పర్వతం నుండి అహాబు వెళ్ళిపోతే మరి ఏలియా పరిస్థితి ఏంటి? అక్కడ వర్షంలో తడిచిపోడా? కరిమేలు పర్వతం మీద అక్కడ ఉండిపోడా? కానీ ప్రార్థనా పరులకు దేవుడే దారి చూపిస్తాడు. ప్రార్థనా పరులను దేవుడే నడిపిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా. స్తోత్రం చెప్పండి. ప్రార్థనలో ఉన్నవానికి ఎవరి హస్తం ఉంటుంది? దేవుని హస్తం ఉంటుంది. నిన్ను బలపరిచేది ఏంటి? దేవుని హస్తమే. స్తోత్రం చెప్పండి. భోజనం చేసినోడేమో రథం మీద వెళ్ళాడు, భోజనం చేయనుడేమో పరిగెత్తుకెళ్ళాడు. స్తోత్రం చెప్పండి సరిగట్టిగా. ఉపవాసం ఉన్నవాళ్ళు పరిగెడతారంతే. స్తోత్రం చెప్పండి. మీరు అనుకోవచ్చు నీరసం అయిపోతావేమో, కళ్ళు పీకేస్తాయేమో, ముఖం అంతా డోకిపోతుందేమో, లేకపోతే నీరసం వచ్చేస్తుందేమో, నడవలేమేమో, రేపు మళ్ళీ సెలైన్ పెట్టుకోవాలేమో, ఇన్ని ఆలోచనలు వచ్చేస్తాయి ఉపవాసాలు ఉండేవాడికి. నేను చెప్తున్నాను, ఉపవాసాలు ఉండేవాడు పరుగు స్పీడ్ అయిపోతుంది. ఉపవాసాలు ఉండేవాడు ఇంకా దేవుని సందులో హుషారుగా మారిపోతారు. ఉపవాసం ఉండి కనిపెట్టేవాళ్ళు దేవుని సందులో ఇంకా ఆర్భటించి దేవుని సన్నిధిలో చేరాల్సిన గమ్యానికి అందరికంటే ముందు వెళ్ళిపోతారు. స్తోత్రం చెప్పండి. అహాబు ముందెళ్ళాడా? ఇప్పుడు ఏలియా ముందెళ్ళాడా? యెజ్రెయేలు గుమ్మం దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎవరికన్నా ముందు? అహాబు కన్నా ముందు. ఎందుకో తెలుసా? ఇతడిదేమో రథబలం, ఈయనదేమో దేవుని హస్తబలం. ఆమేన్ చెప్పండి. నీకున్న డబ్బు బలం, నీకున్న చదువు బలం, నీకున్న రథ బలం, నీకున్న గుర్రాల బలం, నీకున్న వాహనాల బలం దేవుని హస్తబలాన్ని మించేవి కాదు. దేవుని హస్తబలం నీకు తోడయ్యునుంటే ఎంతమంది కోటేశ్వరుడు కారైనా వెనకాల ఉండిపోతుంది, నువ్వు ముందు వెళ్ళిపోతావు. స్తోత్రం చెప్పండి. రాజు కంటే ముందెళ్ళిపోయాడు, రథం కంటే ముందెళ్ళిపోయాడు, అన్నిటికంటే ముందెళ్ళిపోయాడు. అందరికన్నా ఫస్ట్ వచ్చేసాడు ఏలియా. స్తోత్రం చెప్పండి. మనం కూడా ప్రార్థనా పరులు అయితే అందరికన్నా ఫస్ట్ ఉంటాం. ఆమె చెప్పండి. అన్ని విషయాల్లో ఫస్ట్ ఉంటాం, అందరికన్నా ఫస్ట్ ఉంటాం. గుర్రాలు కలిగినోడి కన్నా ఫస్ట్ వెళ్ళిపోతాం, రథాలు కలిగినోడి కన్నా ఫస్ట్ వెళ్ళిపోతాం, డబ్బు ఉన్నవాడి కన్నా ఫస్ట్ వెళ్ళిపోతాం, పేరున్నవాడి కన్నా ముందు వెళ్ళిపోతాం, పలుకుబడి ఉన్నవాడి కన్నా ముందు వెళ్ళిపోతావు. దేవుని హస్తం నీకు తోడై ఉంటే నిన్ను ఎవరు ఆపలేరు, ఏ శక్తి నిన్ను ఆపలేదు. అందరికన్నా ముందెళ్ళిపోయి గమ్యానికి చేరిపోతావు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రభు హస్తము నాకు తోడుగా ఉండాలి అని అంటే నేను దేవునితో ఒక మంచి సంబంధాన్ని కలిగి ఉండాలి.
ప్రభు హస్తం మిమ్మల్ని నడిపించాలంటే మీరు ప్రభుకి సమీపమైన వ్యక్తులుగా మార్చబడాలి. దేవుని హస్తాన్ని ఎప్పుడు కోరుకుంటామంటే దేవునితో సంబంధం ఉండదు, ఏదో రాకూడని కష్టం వచ్చేస్తే అప్పుడు మోకాళ్ళ మీద పడిపోయి ప్రభు నీ హస్తం నీ హస్తం నీ హస్తం అంట. కష్టం వచ్చినప్పుడు కాడు హస్తాన్ని చూడాల్సింది. కష్టం వచ్చినా రాకపోయినా మనం ప్రభుతో కనెక్ట్ అయిపోయి ఉంటే ఆయన హస్తం ఎప్పుడు మనకు తోడుగా ఉంటుంది. ఆమేన్. పాదములకు రాయైనా తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకునే దూతల సైన్యాన్ని దేవుడు మనకు తోడుగా ఉంచుతాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి కర్మేలుకు వెళ్ళిన ఏలియా దేవుని హస్తబలాన్ని చూశాడు. అందరికంట ముందెళ్ళిపోయాడు, రాజు కంట ముందెళ్ళిపోయాడు, రథాల కంట ముందెళ్ళిపోయాడు, అహాబు కంట ముందెళ్ళిపోయాడు. తను చేరాల్సిన గమ్యస్థానానికి చేరిపోయాడు. కారణం దేవుని హస్తబలం. కనుక ఉదయకాల సమయం ముందు దేవుని హస్తబలాన్ని చూడాలి అని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ ఉండాలి చెప్పండి? కర్మేలులో ఉండాలి. చెప్పండి, ఎక్కడ ఉండాలి? దేవుని పర్వతం మీదకి వచ్చేయాలి. కర్మేలు పర్వతంలో ప్రార్థన అనుభవాన్ని సంపాదించుకోవాలి, మోకాళ్ళ అనుభవాన్ని సంపాదించుకోవాలి. ఈ 40 దినాలు మీ ఏకాగ్రతను దేవుని మీద పెట్టండి, మీ దృష్టి అంతా దేవుని మీద పెట్టండి. మీ పనులు ఏమన్నా ఉంటే ఏలియా తన దాసునికి అప్పచెప్పు, నువ్వు వెళ్ళి ఆ బయట సంగతులు చూడరా, నేను ఇక్కడే మోకాళ్ళ మీద ఉంటానని చెప్పినట్లుగా ఇంట్లో వాళ్ళకి పనులు చెప్పండి, బయట వాళ్ళకి పనులు చెప్పండి, దాసులకు పనులు చెప్పండి. మీరు మీ దేవునితో ఒక మంచి సంబంధాన్ని కలిగి నడిచేవారిగా మీరు ముందుకు వచ్చేయండి. దేవుడు మీ జీవితంలో ఆశ్చర్యకార్యాలు జరిగించబోతున్నాడు. నిరీక్షణ ఫలించే వరకు పైకి లెక్కండి. ఆమేన్. నిరీక్షణ ఫలించే వరకు ఏలియా బయటికి రాలేదు. ఓ చిన్న మేఘం వచ్చిందా, ఇంకా 7 సార్లు చూడు. కృప పొందే వరకు పైకి లేకొద్దు. ఆమేన్ చెప్పండి. కృప పొందే వరకు బయటికి రావద్దు. ఆమేన్ చెప్పండి. తొందరపాటు చర్యలొద్దు, ప్రార్థనలో మధ్యలో లేకొద్దు, ఓపిక లేని వారుగా ఉండొద్దు. దేవుడు ఆశీర్వదించే వరకు కనిపెట్టండి. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసు దేవుడు కోరుకుంటున్నాడు. కొంతమందికి తొందరపాటు ఎక్కువ, ఏమంటే ఓపిక ఉండదు, కొంచెం కూడా ఓపిక ఉండదు. కొంతమందికి ఓపిక ఉండాలి. దేవుని సందులో ఆశీర్వదించబడాలని కోరుకుంటే దేవుని సందులో ఓపిక ఉండాలి. టైం అయిపోతుంది, వాళ్ళు వచ్చేస్తారు, వీళ్ళు వచ్చేస్తారు, ప్రార్థన మధ్యలో లెగిసి వెళ్ళిపోయి ప్రార్థనను విడిచిపెట్టేసి, దైవ సన్నిధిని విడిచిపెట్టేసి, దేవుని కార్యాలు విడిచిపెట్టేసి దేవుని శక్తిని పొందలేవు. కనుక ఈరోజు ఏలియా కర్మేలులో చూసిన 6 అద్భుతమైన అనుభవాలు మన జీవితాల్లో కూడా మనం పొందాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్నాడు. అందుకు ఆయన కోరుతున్న మాట ఏంటంటే కర్మేలు అనుభవం. ఆమేన్. ప్రార్థన అనుభవం. మా చిరునామా పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 8007773333 మరియు 800877774444.